జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో వేంపేటలో జనం స్థానిక పిహెచ్సికి వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. వారం రోజుల కింద గ్రామంలో కుక్క కాటుతో గేదె మృతి చెందింది. గేదె రేబీస్ వ్యాధితో మృతి చెందినట్లు పశు డాక్టర్లు తెలిపారు. రోజు ఆ బర్రె పాలను పాల కేంద్రానికి పోసేవాడు. దీంతో ఆ పాల కేంద్రంలో పాలు తీసుకెళ్తున్న వాళ్ళందరూ హాస్పిటల్కు క్యూ కట్టారు. పాలను వేడి చేశాక రేబీస్ సోకదని డాక్టర్లు చెబుతున్నా స్థానికులు పట్టించుకోవడం లేదు. శివరాత్రి రోజు పచ్చిపాలనే వాడి తీర్థంగా స్వీకరించామని భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా బర్రెపాలు ఇవ్వడం లేదని, శివరాత్రి రోజు తాను పాల కేంద్రానికి పాలు తీసుకురాలేదని తెలిపారు గేదె యజమాని. అయినా భయంతో హాస్పిటల్లో వ్యాక్సిన్ కోసం లైన్ కట్టారు గ్రామస్తులు. ఇప్పటివరకు 30 మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలిపారు డాక్టర్లు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో జనం స్థానిక పిహెచ్సికి వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. వారం రోజుల కింద గ్రామంలో కుక్క కాటుతో గేదె మృతి చెందింది. గేదె రేబీస్ వ్యాధితో మృతి చెందినట్లు పశు డాక్టర్లు తెలిపారు. రోజు ఆ బర్రె పాలను పాల కేంద్రానికి పోసేవాడు. దీంతో ఆ పాల కేంద్రంలో పాలు తీసుకెళ్తున్న వాళ్ళందరూ హాస్పిటల్కు క్యూ కట్టారు. పాలను వేడి చేశాక రేబీస్ సోకదని డాక్టర్లు చెబుతున్నా స్థానికులు పట్టించుకోవడం లేదు. శివరాత్రి రోజు పచ్చిపాలనే వాడి తీర్థంగా స్వీకరించామని భయాందోళనకు గురవుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా బర్రె పాలు ఇవ్వడం లేదని, శివరాత్రి రోజు తాను పాల కేంద్రానికి పాలు తీసుకురాలేదని తెలిపారు గేదె యజమాని. అయినా భయంతో హాస్పిటల్లో వ్యాక్సిన్ కోసం లైన్ కట్టారు గ్రామస్తులు. ఇప్పటి వరకు 30 మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలిపారు డాక్టర్లు. యాక్చువల్లీ వేంపేటలో ఏం జరిగిందంటే, ఒక పాడి గేదకి రేబీస్ సోకిందా లేదా అనేది మనకు తెలియదు, నిర్ధారణ లేదు. లక్షణాలను బట్టి అలా చెప్పడం జరిగింది పశు వైద్య శాఖ వారు. పాలు ఏవైతే ఉంటాయో అవి పాల కేంద్రానికి పోసిన తర్వాత కొంతమందికి డైరెక్ట్గా కూడా పాలు పోసారంట. వాళ్ళు పోయడం వల్ల అందరూ ఒక అపోహతో ఉండే ఏంటంటే మాకు కూడా రేబీస్ వస్తుంది, ఆ గేదె చనిపోవడం వల్ల ఆందోళనకు గురై మాకు కూడా వస్తుందేమో అని చెప్పేసి మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. మేము నిన్న ఆల్రెడీ వేంపేటకి వెళ్ళి అవగాహన చేశాము. అయినప్పటికీ కొంతమంది ఏంటంటే మాకు వ్యాక్సిన్ ఒక డోసు ప్రొఫిలాక్సిస్ డోస్ ఇస్తే బాగుండు అని చెప్పేసి అందరూ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇచ్చే అంత అవసరం లేదు. అయినప్పటికీ కొంతమంది హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళకు ఒక ప్రొఫిలాక్టిక్ డోస్ అయితే ఇస్తున్నాం, పచ్చి పాలు తాగిన వాళ్ళకి. మాది వేంపేట గ్రామం, నేను వేంపేట గ్రామ సర్పంచ్. అయితే మా గ్రామంలో శివరాత్రి కంటే ముందు ఒక గేదెకు కుక్క కరిచింది. ఆ కరిచిందని అంటే వాళ్ళకు కూడా తెలియదు, ఏదో మామూలుగా గురికిందట. అయితే వాళ్ళు పాల కేంద్రంలో పాలు పోస్తారు. ఆ పోసే పాలు కూడా 1/2 లీటర్ కంటే ఎక్కువ ఉన్నాయి. వైద్యాధికారులను సంప్రదిస్తే వాళ్ళు ఏమని చెప్పారంటే మరిగించిన పాలలో వైరస్ చనిపోతుందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు మరిగించే తాగిర్రు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే అపోహ వల్ల చాలామంది భయపడుతుంటే మేము క్యాంపు పెట్టి మా గ్రామ పంచాయతీ పరిధిలో వైద్యాధికారుల సూచనలతోటి వాళ్ళకు రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించాము. అయితే శివరాత్రి నాడు పాలు విడిన తెల్లారి పాలు ఇయ్యలేదు. పొద్దున నేను ఎక్కడ కూడా ఈడ పోయలేను. తోటలోకి పోయి కట్టేసి వచ్చి మళ్ళీ సాయంత్రం కొట్టుకు వచ్చిన. కుడి తాగుతలేదని చెప్పి డాక్టర్ దగ్గర తోలకపోయినా సూదులు వేసిండు. తర్వాత మళ్ళీ ఉన్నాడు ఇక పాలు బంద్ చేసింది, ఇత్తలేదు. గడ్డి తింటలేదు, తవుడు తింటలేదు, ఏది తింటలేదు, పాలు ఇత్తలేదు. అయినా కానీ 3-4 సూదులు వేయించినాం. ఆఖరికి అయితే డాక్టర్ని అడిగితే సార్ ఇట్లా ఏతుందంటే మళ్ళీ తోలుకొచ్చి మళ్ళీ ఒక 4-5 సూదులు వేసినాం. సూదులు అయితే డాక్టర్ చెప్పింది ఇది ఏదో ప్రాబ్లం ఉంది అంటే సరే పెద్ద హాస్పిటల్కి తోలుకుపోమంటే తోలుకుపోమని అన్నాడు. ఆ రోజు ఏమైందంటే పొలం తొక్కితే అలా కూడా మొదలెట్టింది. పొలం పడితే సరిగ్గా ఇట్లా ఏతుంది అనడం వల్లే అక్కడికి వచ్చి చూసి ఇదేదో కొంచెం కుక్కకి కరిసింది కావచ్చు అని చెప్పి అన్నాడు. ఇంకా సరే ఇంతగా ఈ ఊరంతా పుకారేసారు. ఇక ఊరోళ్ళు అందరూ కలిసి పాల కేంద్రంలో పోసిండట, పిండుకుంటా అటు మందికి అమ్మిండట అని చెప్పి ఇట్లా మాట్లాడారు.